వెల్కమ్ టు ట్రూ నైన్ న్యూస్. ఒక దుర్మార్గుడి చేతిలో బలి అయిన 16 సంవత్సరాలు కలిగిన ఒక పసిబిడ్డ దస్తగిరమ్మ ఒళ్ళు అంతా కాలిపోయి శవం ఇంటికి వచ్చింది. అది తెలిసి ఆ కుటుంబ సభ్యుల బాధను ఎవరూ తీర్చలేరు. ఆ భగవంతుడు తప్ప ఆ కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేయడానికి కడప జిల్లా కోఆర్డినేటర్ సుంకర శ్రీనివాస్, బద్వేల్ నియోజకవర్గం సమన్వయకర్త బసవి రమేష్, నియోజకవర్గం యంగ్ లీడర్ దగ్ధం నాగార్జున, కలసపాడు మండల నాయకులు ఈశ్వర్ రెడ్డి, బద్వేల్ మండల నాయకులు తరుణ్, గోపార మండల నాయకులు శ్రీకాంత్ రెడ్డి, మనోహర్, బద్వేల్ మున్సిపాలిటీ నాయకులు చిన్ని, సుబ్బారావు, బద్వేల్ మున్సిపాలిటీ నాయకులు వెంకట సుబ్బయ్య, బాసికాల శ్రీనివాసులు, సాయి ఆ కుటుంబానికి తగిన న్యాయం చేసి దుర్మార్గుని ఉరిశిక్ష వేయించి అధికారికంగా నిలబడతామని తెలియజేశారు. ఇవాళ ఒక విషాదకరమైనటువంటి సంఘటన జరిగింది కడప జిల్లాలో బద్వేల్ పట్టణంలో. ఇక్కడ రామాంజనేయ నగర్ అనుకుంటేది. ఇక్కడ ఒక అమ్మాయి అబ్బాయి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఎదురెదిరిళ్ళే. అప్పటి నుంచి స్నేహితులు మధ్యలో ప్రేమించుకున్నారట, తర్వాత విడిపోయారు. ఆ తర్వాత అబ్బాయి కూడా వేరే పెళ్లి చేసుకొని ఉంటూ మరి అమ్మాయితో సంబంధాలన్నీ కూడా కంటిన్యూ చేస్తూ ఎంత సంబంధాలున్నా ఎంత మిత్రత్వం ఉన్నా ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో కానీ ఇంకో రకంగా కానీ చట్టాన్ని చేతిలో తీసుకొని ఆ అమ్మాయి యొక్క ప్రాథమిక హక్కులన్నీ కూడా కాలరాస్తూ మైనారిటీ అమ్మాయిని ఒక అడవిలోకి తీసుకెళ్ళి మాయమాటలు ప్రేమ మాటలు చెప్పి ఆమెని శారీరకంగా అనుభవించి ఆ తర్వాత ఏదో వాగ్వాదాలు జరిగి ఎవరి తప్పున్నది దీని నైతికంగా ఈ సమాజంలో ఎవరి తప్పు ఎవరి రైట్ అనేది పక్కన పెడితే ఒక అమ్మాయిని తీసుకెళ్ళి మైనర్ అమ్మాయిని అనుభవించి ఆ తర్వాత అమ్మాయిని పెట్రోల్ పోసి కాల్చి చంపేయడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది చట్టానికి వ్యతిరేకమైన పని. చట్టాన్ని చేతిలోకి తీసుకొని పాశవికంగా హేయమైన చర్య ఇది, అలాగే అమానవీయమైనటువంటి సంఘటన ఇది, చర్య ఇది అని పూర్తిగా ఖండిస్తూ ఈ ఏదైతే ముద్దాయి ఉన్నాడో విఘ్నేష్ అనే అబ్బాయిని అతను క్రూరంగా మృగం కంటే ఘోరంగా ప్రవర్తించాడని జనసేన పార్టీ ఆ అబ్బాయిని ఖచ్చితంగా తగిన విధంగా శిక్ష విధించాలని ఈ చట్టాలన్నీ కూడా వెంటనే పనిచేసి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా త్వరితగతిన అతన్ని పట్టుకోవడం జరిగింది. అందుకు ఎస్పీ గారిని, డిఎస్పీ గారిని, పోలీస్ డిపార్ట్మెంట్ని అభినందిస్తున్నాం. జనసేన పార్టీ తరఫున మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున బద్వేల్ పట్టణానికి రావడం జరిగింది. ఆ కుటుంబానికి మా యొక్క సానుభూతిని తెలియజేసి నైతిక బలాన్ని, నైతిక స్థైర్యాన్ని ఆ కుటుంబానికి తెలియజేసి ఆ కుటుంబానికి, అమ్మాయి కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ గారి తరఫున తెలియజేయడం జరిగింది. వారికి ఎటువంటి సహాయ సహకారాలన్నా కూడా ప్రభుత్వం తరఫు నుంచి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున కానీ అందించడానికి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి తరఫున సిద్ధంగా ఉంది. అలాగే ఈ కూటమి ప్రభుత్వం కూడా వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులన్నీ ఏర్పాటు చేసి న్యాయస్థానాలన్నీ కూడా త్వరితగతిన విచారణ పూర్తి చేసి అటువంటి మృగానికి అత్యంత కఠినమైనటువంటి శిక్ష విధించాలని జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ప్రభుత్వానికి కూడా. అలాగే ఎటువంటి కఠినమైన శిక్ష ఉండాలంటే ఈ సమాజంలో, మన రాష్ట్రంలో ఇటువంటి తప్పు మరి ఎవరు చేయాలన్నా కూడా వెన్నులో వణుకు పుట్టే విధంగా, వాళ్ళకి చావంటే కళ్ల ముందు కనపడేలాగా అటువంటి కఠినమైన శిక్షలు విధించాలని, అలాగే మహిళల రక్షణే మన యొక్క ప్రాథమికంగా మన ప్రభుత్వ లక్ష్యంగా జనసేన